הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త జీవన మరణ దాత సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు, ఆ దేవదేవుని ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు అపోస్తుడైన పౌలు మరి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ థెస్సలోనియన్స్, ఇది 5 అధ్యాయాలు 89 వచనాలు ఉన్నాయి. The first Thessalonians has 5 chapters with 89 verses. అంటే దీన్ని మరి శ్రమల పత్రిక అని పండితుల అంచనా. ఆరంభంలో క్రీస్తు శకము 49-54 ఆ మధ్యలో వ్రాయబడింది. సువార్త పనిలో విజయము, సౌవర్తీకరణ విధానాలు, పరిచర్య కొనసాగించే మార్గాలు, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే దీనిలో మరి ప్రత్యేకంగా అంటే 3 భాగాలు చేసుకుంటే ఈ 5 అధ్యాయాలని 3 భాగాలు చేసుకుంటున్నాము. మొదటి అధ్యాయం ఏమో మాదిరికరమైన సంఘము, మీరు రాసుకుంటే మీకు అర్థమవుతుంది. మాదిరికరమైన సంఘము నంబర్ 1. తర్వాత 2వ అధ్యాయంలో మాదిరికరమైన సువార్తికుడు 2వ అధ్యాయంలో. తర్వాత 3, 4, 5 అధ్యాయాల్లో మాదిరికరమైన విశ్వాసము, మాదిరికరమైన సంఘము, మాదిరికరమైన సువార్తికుడు, మాదిరికరమైన విశ్వాసము. అయితే ఈ పత్రికలో మరి ప్రభు యొక్క 2వ రాకడ గురించి స్పష్టంగా వ్రాయబడింది. అంటే ప్రభువారు మధ్యాకాశంలో వస్తారు, మరి సంఘం ఎత్తబడుతుంది అనే మాటలు చాలా చారిత్రాత్మకంగా చక్కగా స్పష్టంగా వ్రాసిన పత్రిక తెస్సలోనికే పత్రిక. సరే, ముఖ్యంగా దీన్ని చూసుకుంటే మనము ఈ 2వ రాకడ అనే మాట స్పష్టంగా వ్రాయబడింది. చూద్దాం. ఇక్కడ ఏంటంటే మొదటి అధ్యాయము 9-10 వచనాల్లో, 2వ అధ్యాయము 19-20లో, 3వ అధ్యాయము 13లో, 4వ అధ్యాయము 13-18లో, 5వ అధ్యాయము 23-24లో ప్రభు యొక్క 2వ రాకడ అనే గురించి వ్రాయబడింది. ఈ తెస్సలోనిక పట్టణము దాదాపు 2 లక్షల జనాభా కలిగిన సుప్రసిద్ధ పట్టణము. అంటే మరి పౌలు గారు సువార్త వలన, ఆయన చేసిన సేవ వలన సంఘం స్థాపించబడింది. అంటే 2వ కొరింథీ పత్రికకు సమానంగా ఉంటుంది. ఒక మాదిరికరమైన సంఘం అనే మాటలు రాస్తూ కూడా 2వ రాకడ, ప్రభుని రాకడ అనే మాట గురించి స్పష్టంగా వ్రాస్తున్నాడు. ఇక్కడ దీంట్లో కీ వర్డ్స్ చూసుకుంటే మొదటి అధ్యాయము 8-10 వరకు ఉంది. అంటున్నాడు ఇక్కడ, నేను చదువుతున్నాను, ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 10, లాస్ట్ వర్సెస్. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాసానికి పరాకాష్ఠ ఏంటంటే ప్రభువారు మధ్యాకాశంకి వస్తున్నారు. దట్ ఈజ్ అవర్ బ్లెస్డ్ హోప్. ప్రభువారు మధ్యాకాశంకి వస్తారు, పరిస్థితులను తీసుకువెళ్తారు, భూమి మీద యేసు ప్రభు రాజ్యం స్థాపిస్తాడు, శాశ్వత రాజ్యం స్థాపిస్తాడు అనేది మన విశ్వాసము. అదే పరిశుద్ధ లేఖనాలు బోధించింది, దాన్ని నమ్ముతున్నాం. కాబట్టి ఇక్కడ దాదాపుగా 5 విషయాలు ఉన్నాయి. ఈ నిరీక్షణ, ప్రభువారు మరలా భూలోకానికి వస్తారు అనే మాటను చాలా చక్కగా వ్రాస్తున్నాను. నేను చదువుతున్నాను. ఫస్ట్ థెస్సలోనియన్స్ 4వ అధ్యాయము 16వ వచనం. ఈ వాక్యాన్ని మనం కంఠత వాక్యంగా మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి, మన కుటుంబంలో వారికి నేర్పించాలి, మన సంఘంలో చెప్పాలి. ఇది నీకు నాకు నిరీక్షణ. క్రైస్తవ జీవితము మరణము తరువాత ముగించబడదు, మరణం తరువాత ఆరంభించబడుతుంది అనే మాట ప్రభు. చూడండి, చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ
దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఎంత మంచి మాట అండి. పరిశుద్ధ లేఖనంలో చెప్పిన ప్రతి మాట పరిశుద్ధమైనది. దేవుని మాటలు, ఈ గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. ఇది పరిశుద్ధ. కాబట్టి మరణము తరువాత జీవితం ఉందా అంటే ఎస్. క్రీస్తు ప్రభుని నమ్ముకొని మరణించిన వారికి మరణం ఉండదు. సమాధుల్లోంచి లెగుస్తారు, మధ్యాకాశంకి వెళ్తారు, ప్రభుతో యుగాయుగములు పరలోకంలో ఉంటారు. ఇది పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట. ఇంగ్లీష్ చెప్పాలంటే రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ నెంబర్ 1, రిజరెక్షన్ ఆఫ్ ద బాడీ నెంబర్ 2, rapture of the saints number 3, reunion of all saved persons. ఈ 4 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆర్ రిటర్న్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు వారు తిరిగి భూలోకాన్ని మధ్యాకాశంకి వస్తారు. రెండవది రిజరెక్షన్ ఆఫ్ ద బాడీ, ఈ మృతదేహము మళ్ళా పునరుద్ధానం అవుతుంది. రాప్చర్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధులు ఆయనతో కొనిపోబడతారు. నాలుగవది రీయూనియన్ ఆఫ్ ఆల్ ద సేవ్డ్, అందరూ కూడా ప్రభువును నమ్మి మరణించిన వారందరూ కూడా ఏకమవుతారు. కాబట్టి ఇది 5 విషయాలుగా ఉన్నాయి. ఈ నిరీక్షణ అంటే ఏంటి? 5 అధ్యాయాల సారాంశాన్ని. ఒకటి ఏంటంటే రెండవ రాకడ ఉత్తేజపరుచు నిరీక్షణ. ఒకడు నిస్సహాయంగా నిస్సత్తువుగా ఉండి జీవితం అస్తవ్యస్తంగా ఉంటూ సమాధానము సంతోషం లేకుండా సమస్యల వలయంలో ఉన్నావేమో, ఒకవేళ ఒక నిరీక్షణ ఏంటంటే ప్రభువారు రాబోతున్నారు, ప్రభువారు నిన్ను తీసుకువెళ్తారు, ఈ భూమి మీద యుగాయుగములు ప్రభువారు రాజ్యం స్థాపిస్తారు. కాబట్టి ఇన్స్పైరింగ్ హోప్, ఉత్తేజపు రెండవ రాకడ ఏంటంటే ప్రభువారు నా కొరకు వస్తారు అనే విశ్వాసంతో సాగవలసిన. రెండవది ఏమన్నామంటే ఆదరించు నిరీక్షణ. ఒకవేళ యేసు ప్రభు కొరకు శ్రమలు పడుతున్నావేమో, ఈ లోకంలో అనేకమైన చిక్కులు, సమస్యలు, ఇబ్బందులు, క్రైస్తవుల పైన దాడులు, సంఘాల పైన విపరీతమైన దాడులు, క్రైస్తవులను ప్రేమించేవారు కూడా కనపట్టలేదు కదా. ఎంతో మంది కూడా మనం ఏదో వ్యతిరేకుల్లాగా మాట్లాడుతూ క్రైస్తవ విశ్వాసులను అపహాస్యం చేస్తూ మన విశ్వాసాన్ని దూషిస్తున్న ఎంతో మంది ఉన్నప్పుడు చాలా నిరీక్షణ కోల్పోతున్న రోజుల్లో ఈ పత్రిక ఏంటంటే ఆదరించు నిరీక్షణ. ఒకనొక రోజున నా యేసు ప్రభు వారు వస్తారు, ఒకనొక రోజున నా ప్రభు వస్తారు, నన్ను తీసుకుని వెళ్తారు. ఆ నిరీక్షణతో ఉన్నాం అనుకోండి, ఈ సమస్యలు ఎన్నదగినవి కావు. మూడోది ఏమన్నాడంటే పరిశుద్ధ పరుచు నిరీక్షణ. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, నిందలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ప్రభుతో వెళ్ళిన తర్వాత పరిశుద్ధపరచబడతాము, పునరుద్ధానం చెందుతాము. నాలుగోది ఏంటంటే ఈ నిరీక్షణ ఓదార్చే నిరీక్షణ. ఈ లోకంలో పడిన శ్రమలు అన్నీ కూడా అంతమవుతాయి, ప్రభుతో ఉంటాము. చీకటి, మరణము, దుఃఖము, వేదన లేని పరలోకము నిత్యానందంలో ఉంటాం. కాబట్టి అది ఓదార్చే నిరీక్షణ. చివరిగా అంటాము అకస్మాత్తుగా సంభవిస్తుంది. అందుకే మనం ఏమంటామంటే ఒక నిజమైన క్రైస్తవుడు సిద్ధంగా ఉండాలి, సిద్ధపరచాలి. ప్రభు ఎప్పుడన్నా రావచ్చు అని సిద్ధంగా ఉండాలి. జీవితాన్ని సరిచేసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ ముందుకు సాగవలసి ఉన్నాము. కాబట్టి ఈ 5 అధ్యాయాల సారాంశము, ప్రభువారు మధ్యాకాశంలో వస్తారు, యేసు ప్రభు నమ్ముకున్న వారిని తీసుకుని వెళ్తారు, మరణించిన వారు లేపబడతారు. కాబట్టి ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ పత్రిక ఎంతో ఆకర్షణీయమైనది. దానిలో ముఖ్యాంశాలు అన్ని వయసుల వారికి, అన్ని నాగరికతలు, అన్ని సంస్కృతులకు సంబంధించినది. ఒక 4 విషయాలు ఉన్నాయి, నేను మాట్లాడతాను. ఇతరులకు మనం మాదిరిగా ఉండాలి. ఒక నిజమైన క్రైస్తవుడు మాటల్లోనూ, భాషల్లోనూ, జీవితంలోనూ, మనం చేసే ప్రతి కార్యంలో మనం మాదిరికరంగా ఉండాలి. నెంబర్ 1. తర్వాత యేసు ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటంటే ఈ జీవితము జీవించిన తర్వాత
ఈ జీవితం ప్రభు కొరకు జీవించాం కాబట్టి మరణించాక ప్రభుతో ఉంటాము. మూడోది ఏంటంటే నీ విశ్వాసము నీ జీవితాన్ని కనపరుస్తుంది. నీ విశ్వాసం ఏంటంటే యేసు ప్రభువు నీ పాపం క్షమించాడు. యేసు ప్రభు నా విశ్వాసం చెప్పాలంటే 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు నా పాపములు క్షమించాడు, నంబర్ 1. యేసు ప్రభు వారు నాలో ఉన్నాడు, నంబర్ 2. నేను మరణిస్తే యేసు ప్రభు వారు పరలోకం తీసుకువెళ్తాడు. ఇది నా విశ్వాసం. కాబట్టి క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మనం కృపయందు విశ్వాసం ఉంచేవారిగా ఉంటాము. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ప్రభు తప్పిస్తాడు అనే మాట ఒకటి చక్కగా ఉంది కదండి. దేవుడు మృతుల్లో ఉండి లేపిన యేసు, ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారికి మరణించినా కూడా వారు పునరుత్థానం చెందుతారు. మరి జీవించున్న వారు ప్రభుత్వం వెళ్తారనే మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు జరిగే ఆయన బహుమానములు ఇస్తాడు. 2:19 ఐఎమ్ రీడింగ్ 1 Thessalonians chapter 2 verse 19. ఏలయనగా మీ నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనకు బహుమానాలు ఇస్తారు. మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. మనం పరిశుద్ధులుగా చేయబడతాము. అంతేకాకుండా ఆ నిత్య మహిమలో ప్రభు దగ్గర యుగాయుగములు జీవిస్తాం. కాబట్టి అద్భుతమైన పత్రిక. అంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే ఉండకూడదు. నేను ముగిస్తున్నాను. ప్రియమైన సోదరుడా, సోదరి, నిరీక్షణ కలిగి ఉన్నావా? జీవితము ఎప్పుడు కూడా నిరాశగానే ఉంటుంది. క్రైస్తవ జీవితము నిరాశ కాదు కానీ నిరీక్షణ. ఒకవేళ ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, దుఃఖము, వేదన, ఆవేదన ఇవన్నీ ఉండవచ్చు, కానీ నా నిరీక్షణ ఏంటంటే నా ప్రభు వారు నా కొరకు వస్తున్నారు. మధ్యాకాశంలో నువ్వు నమ్ముకుంటే నీ ప్రభు నీ కొరకు వస్తాడు. కాబట్టి ఇది 2వ రాకడను చూపిస్తున్న అద్భుతమైన పుస్తకం. మన యొక్క క్రైస్తవ జీవితానికి శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే ఆయన మధ్యాకాశంలో వస్తున్నారు, నా కొరకు వస్తారు. మరి నేను ఆయనతో ఉంటాను, ఆయన నాతో ఉంటా. అలాంటి మహాకృప ఆ దేవుడు మనకు దయచేయండి కాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ తండ్రి, 1 Thessalonians పత్రికలో 5 అధ్యాయాల్లో ప్రభువా నిరీక్షణ గురించి చెప్పారు తండ్రి. మీరు మధ్యాకాశంలో అకస్మాత్తుగా వస్తారు తండ్రి. నా కొరకు, మా కొరకు యేసు ప్రభు నమ్మిన వారి కొరకు వస్తారు. కాబట్టి ప్రభువా, ఆ నమ్మిన వారిని బట్టి నీ వందనాలు. ఇంకా నువ్వు నమ్మకుండా ఉంటే ప్రభువా, ఈ మాటల ద్వారా నా వారిలో తండ్రి నమ్మిక దయచేయమని ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ వాయు తరంగాలు వెళుతున్నాయో ప్రభువా, వారిలో ప్రభువా పరిశుద్ధాత్మ దేవ మీరు నాయన ప్రవేశించి యేసు అంగీకరించేవారిగా తండ్రి, వారికి నీ కొరకు జీవించేవారిగా సహాయం చేయమని ఒకనొక రోజున ప్రభువా మా నిరీక్షణ ఇది నాయన ఎంతో ఆదరించిన నిరీక్షణ, ఇది శుభప్రదమైనది. కాబట్టి ప్రభువా ఆ నిరీక్షణతో మేము జీవిస్తున్నాం ప్రభువా. మేము మా సంఘాలు ప్రభువా ఈ గొప్ప నిరీక్షణను విడిచిపెట్టకుండా ముందుకు సాగేవారిగా, నీ కొరకు జీవించేవారిగా మహాకృప మాకు దయచేయమని వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, స్వస్థత, సమాధానము, సంతోషం, సమృద్ధి మనకు, మన బిడ్డలు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడై ఉండును గాక. షలోమ్. బ్లెస్డ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.